హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బుర్ర. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈ వీడియోలో చెన్నై ఒక 2-3 టెంపుల్స్ చూసామండి చెన్నైలో. ఆ టెంపుల్స్ ఏంటి చూద్దామండి. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి కపిలేశ్వరర్ టెంపుల్ అండి, ఆరులమిగ్ కపిలేశ్వరర్ టెంపుల్. ఇది చాలా పెద్దగా ఉందండి ఈ టెంపుల్. అంటే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి లోపల. ఈ కపిలేశ్వర టెంపుల్ ఫేమస్ ఫర్ గాడ్ శివ అండి. సో మెయిన్ టెంపుల్ అయితే కవర్ చేయలేకపోయాను. ఇది బయట అంటే లోపలికి వెళ్ళాక ఇలా కూర్చోడానికి ప్లేస్ ఉంది భక్తులకి. అక్కడ మెయిన్గా అక్కడ ఉందండి ఎంట్రన్స్. చాలా బాగుందండి గుడి అయితే. ఇక్కడ పాప వచ్చేసి ఎలిఫెంట్తో ఆడుకుంటుంది. ఇది వచ్చేసి మైలాపూర్ చెన్నైలో అండి, మైలాపూర్లో. ఇది చెన్నై మరీనా బీచ్ ఐడియా ఉందనుకుంటా చాలామందికి. మరీనా బీచ్కి 3-4 కిలోమీటర్స్ అంతేనండి, దగ్గరలోనే ఉంది. బట్ లాంగ్ అవుతుంది. ఆఫ్టర్నూన్ ఇట్లా అయింది, 12:30కి అట్లా టెంపుల్ క్లోజ్ అవుతుంది. అయితే 2-3 కవర్ చేసే వరకే టైం అయిపోయింది. సో అని ఇంకా బీచ్కి అయితే వెళ్ళలేదు. ఆఫ్టర్నూన్ కదా, ఈవినింగ్ అట్లా వెళ్తే బాగుండేది. బట్ ఈవినింగ్లోనే మేము అక్కడ ట్రైన్ ఉంది, రిటర్న్ ట్రైన్కి వచ్చేసాం. సో ఇక్కడ కపిలేశ్వర టెంపుల్ దగ్గరనే ఒక కొలన్లా ఉంటుందండి, కోనేరు. ఇంకా జస్ట్ చూసాము, బట్ ఇంకా ఎవరికి అలో లేదు లోపలికి, ఎవరికి ఏమేమి వెళ్ళట్లేదు. ఇక్కడ జస్ట్ ఇట్లా ఫ్లవర్స్, ఫ్రూట్స్, అంటే దీపం పూజ రిలేటెడ్ ఐటమ్స్, పూజ స్టోర్ లాగా సేల్ చేస్తున్నారండి స్ట్రీట్ వెండర్స్ వాళ్ళు. కొందరికి షాప్స్ కూడా ఉన్నాయి. కానీ గుడి బాగుందండి, చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. నేను నార్మల్గా ఉంటుంది అనుకున్నాను. అదే గుడిలో ఇంకోటండి, ఇది నాకు తెలిసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాగా పున్నాయవంతూర్ అది ఉంది కదా అండి. అంటే డిఫరెంట్గా ఉన్నాయి తమిళ్ నేమ్స్. సుబ్రహ్మణ్య పక్కన ఉందండి. అక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా అబ్జర్వ్ చేస్తే ఆ టెంపుల్లో కోడి ఉందండి. అంటే మేబీ పెంచుకుంటారేమో అయ్యగారు వాళ్ళు, తెలీదు. బట్ టెంపుల్లో ఒక 2-3 టెంపుల్స్ చూసాను. అక్కడ 2-3 టెంపుల్స్లో గుడిలో పుంజు కానీ కోడి కానీ ఉందండి. ఇది స్టార్టింగ్ అండి, కపిలేశ్వరర్ స్టార్టింగ్. ఇంక ఇందులోనే చాలా టెంపుల్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం వెళ్ళేది శనికి తైలాభిషేకం చేస్తారు కదా, శనిదేవుడు అండి ఇక్కడ. శనిదేవుడు. సో ఇక్కడ అంటే నవగ్రహాలు ఉన్నాయి అక్కడ సపరేట్గా, ఇందాక చూసిన దగ్గర. బట్ ఇది సపరేట్గా, ఇది జగదీశ్వరర్ టెంపుల్ అండి, ఆరులమిగ్ జగదీశ్వరర్ టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి గుడిలోనే అంతా, ఇదంతా మనం తీసిందంతా గుడిలోనే. ఇది బయట అండి, ఇది బయటకు వచ్చాము ఒకసారి సడన్గా. బయట ఇది జనరల్గా తీసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంట్రన్స్లో అండి. ఎంట్రన్స్లో టెంపుల్ ఎలా ఉంది చూడండి. ఇట్లా ఇంత ఆర్కియాలజీ ఎట్లా చేస్తారంటే అసలు ఎంత టైం టేకింగ్. మన ఇండియన్ కల్చర్కే మొక్కాలి, చాలా గ్రేట్ అసలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.